రకంగా కోవిడ్ డేంజర్ బెల్సే మోగిస్తుంది. తాజాగా మరో ముగ్గురు చనిపోయారు. దేశంలో కోవిడ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయట. దీంతో తాజాగా మరొక ముగ్గురు మృతి చెందారు. ఇందులో ప్రధానంగా తమిళనాడులోని ఆహ్, మరై మలైనగర్‌కు చెందిన 60 ఏళ్ల వ్యక్తి కరోనాతో మరణించారు. అలాగే అదే రాష్ట్రంలో 69 మంది కోవిడ్ బారిన పడ్డారని చెప్పి అధికారులు చెప్తున్నారు. అలాగే మహారాష్ట్రలోని ఠానే జిల్లా కల్వా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 67 ఏళ్ల వ్యక్తి కోవిడ్‌తో మృతి చెందారట. ఆయనకు షుగర్, బీపీ ఉన్నాయని కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోలేదని చెప్పారు. అలాగే చండీగఢ్‌లో కూడా ఒక తొలి కోవిడ్ మరణం అయితే నమోదైంది. పంజాబ్‌లో 25 ఏళ్ల యువకుడికి కోవిడ్ సోకింది. ఆయన గురుగ్రామ్ నుంచి ఇటీవలే ఫిరోజ్పూర్‌లోని ఇంటికి వచ్చేశారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లో తొలి కోవిడ్ కేసు నమోదైంది. గర్భిణికి, ఆమె తల్లికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటీవల ఆమె బెంగళూరు నుంచి ఇంటికి వచ్చారు. అలాగే బీహార్ రాజధాని పట్నాలో కోవిడ్ కేసుల సంఖ్య 10కి చేరిందట. దీంతో పాటు పశ్చిమ బెంగాల్లో మరో 5గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య అక్కడ 16కు చేరింది. మహారాష్ట్రలోని ఠానేలో బుధవారం ఒక్కరోజే 12 కేసులు